ఇలాంటి అలా చంపిన వానికి ఎలాంటి శిక్ష ఇస్తే శిక్ష అమ్మాయి ఎంత ఘోరంగా అనుభవించిందో అంతకంటే ఘోరం కూడా అనుభవించాలి. అంత టార్చర్ పెట్టి చంపాలి వాడిని. టార్చర్ చూసి ఇంకో వ్యక్తి కూడా అలాంటి పనులు చేయకూడదు. అలా టార్చర్ పెట్టాలి వాడిని. ఎందుకంటే ఆ పిల్ల అంత చిన్న పిల్ల, మీకు ఏం తెలుసు? అంత చిన్న పిల్లని చంపినంటే ఇప్పుడు మాకు 3 పిల్లలు ఉన్నారు, మాకు కూడా భయం వేస్తుంది కదా. పిల్లల్ని వదిలిపెట్టేసి తల్లిదండ్రులు పనికి వెళ్ళారు. వాళ్ళ భవిష్యత్తు గురించి మేము కష్టపడుతున్నాం. దాని గురించి వాడు అంత పిల్లలు లేని టైం చూసుకొని వచ్చినంటే వాడు తెలిసినడే ఉండాలి కదా. అంత పైకి ఎక్కిందంటే ఎవరు అనుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లకి జరిగినట్టు ఏ పిల్లకి జరగకూడదు అనేసి మేము కూడా కోరుకుంటున్నాం. అది దేశంలో చూసుకున్నట్టయితే చట్టాలు ఆ విధంగా లేవు కదమ్మా, చంపే విధంగా లేవు. కానీ మరి రోజు చంపుతున్నారు, రేపు పొద్దున బెయిల్ మీద వచ్చి మళ్ళీ తిరుగుతా ఉన్నారు. చంపకూడదు సార్, వాడిని శిక్ష అనుభవించేటట్టు చెయ్యాలి, వాడిని వదిలిపెట్టకూడదు. అసలు ఇన్ని జరుగుతున్నాయి కానీ అసలు ఇంత పిల్లలని చంపేస్తున్నారు, పెద్దోళ్ళని చంపేస్తాం కానీ వాళ్ళకి ఏం తెలియ రావట్లేదు. ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే భయం వేస్తుంది ఆడవాళ్ళు. నేను చూడలేదండి, ఇప్పుడే వచ్చాము, నాకు తెలిస్తే ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. జరుగుతున్నాయి అన్న, ఇన్ని జరిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. సీసీ కెమెరా కూడా లేదు బిల్డింగ్ కి. సీసీ కెమెరాలు ఉంటే తెలిసేది ఆడ ఇంటోడా బయటోడా ఎవడో తెలిసిపోయేది. ఇంత బిల్డింగ్ ఉంది, గలీలో కానీ ఎక్కడ కానీ ఒక సీసీ కెమెరా లేదు. చూడరా నాకు కొత్త వాళ్ళు వెళ్తాంటే ఓనర్లు చూడరా చెప్పండి. మరి బ్యాంక్ ఎందుకు వెళ్తారు బిడ్డ? ఇప్పుడు మన అట్లాంటి వాళ్ళని పోతే చూడరా? మరి చిన్న పిల్లమ్మ పిల్ల ఏం చేసింది? తల్లిదండ్రుల మీద పగుంటే పగ తీర్చుకోవాలి. వెంటనే కాల్చిపండి, మాకు అప్ప చెప్పండి. లేకపోతే మాకు అప్ప చెప్తే ఈ ఇల్లు కూడా బాగా వాడిని మేపి 4 రోజులు లోపల పెట్టి మేపి పంపిస్తారు బయటికి. మరి అట్టానే ఉన్నాయి, మరి ఏం చేద్దాం? చిన్న పిల్ల అయ్యా పాపం. ఇంత దారుణమైన ఘటన చూసారు నిన్న. ఏదైనా తగాదాలు గొడవలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ చూసుకొని పరిష్కరించుకోవాలి, కానీ మధ్యలో పసిపాప ఏం చేసిందని అంత దారుణంగా చంపేసినారు. ఏమో సార్, తగాదాలు ఏం లేవు సార్, అంతా బాగానే ఉన్నారు. మరి ఎట్లా అయిందో అసలు అర్థమైతలేదు. వాళ్ళు తెలుసు కూరగాయలకు అమ్ముతాం కదా, కూరగాయలకు వస్తారు పోతారు తెలుసు. అక్కడ ఆ గల్లీలో అమ్ముతాము, ఆడ అమ్ముతుండే ఇక ఆడ రోడ్లో పెట్టాం కదా సార్. తీసుకుంటారు, వారం 2 సార్లు వచ్చి తీసుకుంటారు ఇద్దరు. వాళ్ళ అమ్మ పాపకు చూడలే వాళ్ళ అమ్మ నాయన వస్తారు తీసుకుపోతారు. వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా నా దగ్గర తీసుకుంటారు కూరగాయలు. వాళ్ళు అప్పుడు మంచి వాళ్ళు అందరూ మేము 16-18 సంవత్సరాలు వచ్చి వాళ్ళు మంచి వాళ్ళే పాపం. ఏం లేవు, పగలేవు, గొడవలు లేవు, ఏం లేవు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. నాకు అది అర్థమైతే తెలుస్తుంది, చెప్పండి. అలా చంపేయాలి, అలా చంపేయాలి. శిక్ష చేసేది ఏం అవసరం లేదు, చంపేయాలి. అదే పోయింది మర కూడా పోతే భయం ఉంటుంది వాడు చంపేటోడు. ఆయన ఉంచకుండా దొరుకుతాయి, వాడు సరిగ్గా చంపేయండి. మరి ఇట్లనే గొడవలు అవుతాయి అయినప్పుడు మరి భయం ఉంటుంది వానికి చంపితే. మరి కూడా చెయ్యాలి, జర పుణ్యం వస్తుంది. పట్ట పక్కడికి 11 గంటలు ఎట్లా చేయాలంటే ఎట్లా పట్ట చెప్పు. ఏం దుస్మన్ లేరు, ఏం లేరు. మరి ఇట్లా చేయాలంటే దూరపోడికి ఎంత ధైర్యం ఉంటుందా? ఎట్లా చేయాలి? వానికి పానం తినాలి. జైల్లో పోతారు, పైసలు ఇస్తే బయటకు వస్తారు. కరోనా చుట్టానా చెప్పాలి. తెలియదు బట్ మాకు అక్కడ సైకిల్ నాకు నిన్న తెలియదు. ఇప్పుడు నేను ఏమనుకోలేదు మనం, తల్లిదండ్రి ప్రాణం ఏమనుకోవాలి. వాళ్ళకి ప్రాణం పోతే ఇంట్లో పెంచిరొచ్చు, వాళ్ళు ఎట్లా కష్టపడి పెంచిరొచ్చు. అందరు అదే బతుకుదా, పిల్లలకి ఎంత ఫ్యామిలీ అంతే. అలాగే ఎంత బాధ అనిపిస్తుంది. తండ్రి అలాంటి స్థితిలో తన పాపను చూసేసరికి ఎంత గుండె బద్దలైపోయింది. ఎంత మనకే అవుతుంది. మేమెవరో వాళ్ళెవరో కానీ పాపం తెలిసిన వాళ్ళే మనకే అవుతుంది. వాళ్ళు ఎట్లా కన్నా తండ్రి తల్లి ఎట్లా కాదు. ఘోరంగా జరిగింది సార్, మరీ ఘోరంగా జరిగింది. ఏడ చూడలేము మేము. ఇంత పెద్దవాళ్ళు అయితే ఏదైనా తప్పు చేసిండొచ్చు, ఏమైనా చంపిరోజు అనుకుంటాం కానీ పసిపిల్ల ఏం చేసింది? ఇంట్లో ఉన్న పిల్లకి చంపేసారు. సమాజంలో ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఏమని చెప్పాలన్నా, చిన్న పాపన్న ఎవరు చంపారనే తెలియదు. కనీసం చంపుతున్నా కూడా చిన్న అరుపు కూడా వినపడలేదు చుట్టుపక్కల. అంటే మరి ఆ ఇళ్ళకి ఏ సమాధానం చెప్పాలన్నా? ఈ ఇంట్లో 10 ఫ్యామిలీస్ ఉంటున్నాయి,
పైన చిన్న అలజడి జరిగినా ఉరుకులాట జరిగినా చప్పుడైతే వస్తుంది, కింద ఫ్యామిలీ ఎగురుతున్న చప్పుడైతే వస్తుంది కదా. మరి ఆ మాత్రం చప్పుడు వచ్చినా కూడా వచ్చి పట్టించుకోలేదన్న. అంటే ఇళ్ళల్లో అసలు ఈ సిటీలో బ్రతకడానికి వచ్చిన వాడికి పక్కింట్లో ఏం జరుగుతుందని కూడా పట్టించుకునే విధే లేదు. పక్కింట్లోకి వచ్చారు, ఆడేం జరుగుతుందని పట్టించుకునే లేదు. వాడు పడుతుంటాడు, ఈడు చూసుకుంటూ పోతుంటాడు, లేదా 10 మంది వచ్చి చూస్తూ ఉంటారు వాళ్ళు కొట్టుకుంటున్నా. మరి అలాంటి పరిస్థితులు ఉన్న సమాజంలో ఒక చిన్న పాపను చంపేశారే. మరి ఆ పాప విషయంలో మీ మీడియా వ్యవస్థ కానీ పోలీసు వారి సహకారం కానీ ఉంటే ఆ నిందితుడిని తీసుకొచ్చి ఇక్కడనే షూట్ చేసి పడేయండి. అది షూట్ చేసి పడేయాలంటే మన దేశ చట్టాలు ఆ విధంగా లేవు కదా. మరి ఎట్లనే అన్న దేశ చట్టాలు మార్చాలన్నా. కొన్ని చట్టాలు దేశాలు ఎట్లనే అప్పుడు ఏదో ఒక అత్యధిక శంషాబాద్లో కాల్చిపడేయలేదా? దేశ చట్టాలను బట్టి మార్చేశారు ఆ రోజు కాదు కదా. ఈ కుక్కట్పల్లిలో గత 30 సంవత్సరాల నుంచి ఏమీ లేదు, ఇంత అలజడి లేదు. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించి రావాలి, మేము డ్యూటీలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఒకప్పుడు చాలా ఫ్రీగా హ్యాండిల్గా తిరిగాం రోడ్ ఇది. ఈ రోజు ఫ్రీగా తిరిగి పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి వద్దామంటే భయం వేస్తుంది. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలన్నా ఇదే రోడ్డు, బస్తీ పిల్లలు వెళ్ళాలన్నా ఇదే రోడ్డు, డ్యూటీలకు వెళ్ళాలన్నా ఇవే రోడ్లు. కానీ ఈ రోజు పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మరి మేము ఎలా బ్రతకాలన్నా? ఒక కిరాయి ఇవ్వకపోతే ఒప్పుకోరు. మరి ఒక సీసీ కెమెరా పెట్టుకోవడానికి ఏమైందన్నా? మొత్తం ఎన్ని కుటుంబాలనే తెలియదు. మరి ఒక్క కెమెరా పెట్టుకోవడానికి 5,000 అవుతుంది. వాళ్ళకి ఎంత ఖర్చు అవుద్దన్నా? మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పాప న్యాయం జరగాలి. ప్రతి ఇంటికి ఒక సీసీ కెమెరా లేదా ప్రతి గల్లీకి ఒక సీసీ కెమెరా పెట్టాలి. పోలీసు వారి తనిఖీ కూడా ఉండాలి. రాత్రి వేళల్లో 2-3 సార్లు అయినా తనిఖీ రెక్కి వస్తుండాలి. అది జరిగిన ఘటన చూడడానికి వచ్చారన్న మీరు? ఆ పాపను చూసారా? పాపనైతే మేమైతే చూడలేదన్న. వచ్చాము కానీ పాపనైతే మేమైతే చూడలేదు. ఆ కత్తిపోట్లు పొడిచారంటున్నారు కానీ ఎట్లా పొడిచారో ఫోటో అయితే మేము చూడలేదు. పాపను ఎత్తుకుపోయే ఫోటో నేను చూపించిన విజువల్స్ లో చూడటమే తప్ప పాపను చూడలేదు. కత్తిపోట్లు పొడిచినంత పాపం ఏం చేసింది? తగాదాలు గొడవలు ఉంటే పేరెంట్స్ తో పరిష్కరించుకోవాలి. 4 సంవత్సరాల నుంచి ఆ పేరెంట్స్ ఈ ఇంట్లోనే ఉంటున్నారంట, ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. మరి ఇది ఎటువంటి గొడవలు ఉన్నాయా? ఇక్కడ కిరాణా షాప్ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చెప్తారు కదా, వాళ్ళు తిట్టుకుంటారు ఎప్పుడు, కొట్టుకుంటారు ఎప్పుడు, వాళ్ళ గొడవలు ఉంటాయి చెప్తారు కదా. మరి ఎవరో ఏం చెప్పట్లేదంటే మరి బయట వాళ్ళు ఎవరైనా చెప్పండి. బయట వాళ్ళు ఎవరు తెలుస్తుంది? బంధువులైనా రావాలన్నా కానీ కొత్త వారిని బయటకు వెళ్ళాలంటే డెలివరీ బాయ్ కూడా నాట్ వెళ్ళడం బోర్డు పెట్టారు. మరి అలాంటప్పుడు కొత్త వాళ్ళు కూడా ఎలా వెళ్తారు చెప్పండి? ఓనర్ కూడా ఎవరిని అలో చేయించేవాడు కాదు. ఆ టైంలో ఓనర్ కూడా బ్యాంక్ వెళ్ళిండి అని చెప్పేసి చెప్తా ఉన్నారన్న. మరి ఓనర్ బయటకు వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ సమస్యల ప్రకారం వాళ్ళ హాస్పిటల్కి బయటకు వెళ్ళి ఉండొచ్చు, అది మనకే తెలియదు. ఏదైనా ఆర్డర్ వచ్చినా కొరియర్ వచ్చినా కింద నుండే తీసుకునే వాళ్ళంట. అదైతే విషయం తెలిసిన విషయం అందరికి చెప్తున్నారు. మరి ఇదే మా పాపతో చదివేపాటు ఈ బిల్డింగ్ లో నివాసం ఉంటున్నారు. మరి రేపొద్దున ఆ పిల్లలకి ప్రాబ్లం ఏంటి చెప్పండి? వాళ్ళు కూడా మరి డ్యూటీ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. సాయంత్రం కూడా అందరితో కలిసి వస్తారు. దగ్గర స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి అందరు ఈ ఏరియాలో ఉంటున్నారు. అదే దూరం ఉంటే ఎక్కడెందుకు ఉంటారు? ఎక్కడో ఉంటారు. ఈ బిల్డింగ్ లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నా అదే రూమ్ కి వెళ్ళి చంపాల్సిన అవసరం ఏముందంటారు? అదే అన్నా తెలియదు. ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీలు ఉన్నా ఈ సిటీలో ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నా పక్కన నీ కుటుంబం విషయం ఏం జరుగుతున్నా అమ్మ ఏం జరుగుతుందని తలుపు కొట్టేవాడు లేడు. ఎందుకు కొడుతున్నావు నీ వారిని అడిగిన వాడు లేడు. ఎందుకు నీ పిల్లల్ని దడ్డిస్తున్నావు అడిగిన వాడు కూడా లేరు సిటీలో. అలాంటి పరిస్థితులు ఉన్నా, అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఇప్పుడు పరిస్థితులే కాదు, సమాజం సీసీ కెమెరానే కాదు, అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం. ఒకప్పుడు సమాజంలో అన్ని విలువలతో వాటిని నేర్పారు. ఇప్పుడు సమాజం విలువలు నేర్పట్లేదు. పిల్లగాడు ఏం చదువుతున్నాడో తెలుసుకోవట్లేదు, స్కూల్కి పోతున్నా తెలుసుకోవట్లేదు. తల్లిదండ్రులు డ్యూటీ అస్తమానం డ్యూటీయే. ఇవే తప్ప పిల్లలు పట్టించుకోవడం లేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని పట్టించుకున్నారు. ఆ వావర్ సంపాలు చేస్తున్నారు ఎవరికి ఉంది? ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళకి తప్ప బయట వాడైతే రాడు. అది చంపేసిన ఆగంతకునికి ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది? డైరెక్ట్ ఎన్కౌంటర్ అన్న. శిక్ష ఎలాంటి శిక్ష ఏమని చెప్పండి? డైరెక్ట్ ఎన్కౌంటరే. అంటే ఈ ఘటనను ఉద్దేశించి ఇప్పుడు తెలంగాణ సమాజానికి కానీ లేకపోతే దేశ సమాజానికి ఏం చెప్తారు? ఈ ఘటన ఉద్దేశించి అన్న హైదరాబాద్ ఎలాంటి సంఘటన బోర్డు జరుగుతున్నాయి, ఎవరు చెప్పుకోవట్లేదు బయటికి. హైదరాబాద్ లో కుక్కట్పల్లి ఒక్కడే జరగలేదు, మరెన్నో జరిగి ఉంటాయి, ఎవరు చెప్పుకోవట్లేదు. బయటకు వచ్చి ఇదేనా చెప్పుకోవట్లేదు. చిన్న విషయాలు, చిన్న పాప విషయం కాబట్టి మీడియా వాళ్ళంతా వచ్చారు. అదే పెద్ద పాప విషయం అయితే ఫ్యామిలీ విషయం వచ్చేవాళ్ళ ఎప్పుడు వచ్చారన్నా? 30 సంవత్సరాల నుంచి కుక్కట్పల్లి చూస్తున్నాను నేను. ఒక్క ఇంత మీడియా ఎవరు రాలేదు.
30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా, ఇక్కడే చూస్తున్నా నేను. ఘటన కదా ఇది. బ్యాచులర్ లైఫ్ లో నుంచి ఇక్కడే జీవిస్తున్నాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఈ సిటీ ఇక్కడే ఉంటున్నాను. కానీ ఇన్ని సీసీ ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ కానీ మీడియా వ్యవస్థ కానీ ఎప్పుడు ఇంత సీరియస్ గా తీసుకోలేదు. సీరియస్ గా వచ్చి తొందరగా ఇంత స్పందించలేదు. ఫస్ట్ టైం స్పందించింది, ఒక చిన్న పాప విషయంలో స్పందించింది. అది పాప అని బాగుంటుంది అందరికి. మాకు తెలియదు కదా, మా పక్కన ప్లాట్ వాళ్ళకే తెలియదు అసలు. ఈ హైదరాబాద్ మేము ఇక్కడే 20 సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటాం. పేరెంట్స్ ఎట్లా పక్కన వాళ్ళే తెలియదు. ఇప్పుడు పక్కన వాళ్ళు పట్టించుకోరు. ఊరంటే పొలం అంటే ఇది వెళ్తాం అందరికి ఇది ఉంటుంది. గొడవకి వెళ్ళినా ఇది వెళ్ళినా ఊళ్ళలో ఈ సిటీలో పట్టించుకోరన్నా. పక్కన ఉన్న వాళ్ళే పట్టించుకోరు. ఇంకా మాకెటే పక్కన కలిగిన వాళ్ళు మాకెటే వస్తుంది. జరిగినప్పుడు అంటే పాప బాడీని చూసారా మీరు? అసలు చూపించలేదు, అసలు ఎవరికి చెప్పలేదు. మూట కట్టేసుకుని పోయారు కానీ మా ఒకటి ఫోటో చూపించారు అంతే. ఫోటో వచ్చింది అంతే. ఆ ఫోటో కూడా విజువల్ స్కూల్లో